భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగియున్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైందివి. మనల్ని ఆశ్చర్యపరిచే 10 అరుదైన కథలు. రాముడి కథకు వేరొక కోణంలా వాల్మీకి మహర్షి తన రామాయణాన్ని నారదుడి బోధనల నుండి కాకుండా ఒక వేటగాడు క్రౌంచ పక్షిని చంపినప్పుడు కలిగిన శోకం నుండే మొదటి శ్లోకాన్ని పలికాడని కొన్ని పురాణాలు వివరిస్తాయి. వాయుదేవుడి ఆశీర్వాదంతో పర్వతాలను మోస్తున్న బాల హనుమంతుడి కథ తెలుసా? సంజీవని పర్వతాన్ని తెస్తున్నప్పుడు పర్వతం మొత్తం రామనామ స్మరణతో ప్రతిధ్వనించిందట. ఇది భక్తికి ఒక దివ్యమైన సంగీత సభలాంటిది. కొన్ని ద్రావిడ పురాణాల ప్రకారం కన్నగి తన భర్త హత్యకు ప్రతీకారంగా మధుర నగరాన్ని తన పతివ్రతత్వ శక్తితో భస్మం చేసింది. ఆమె ఆగ్రహం అగ్నిపర్వతంలా విస్ఫోటించినట్లు విశ్వం పురుషుడు ప్రకృతిల సంయోగంతో ఏర్పడిందని ఈ 2 మూలకాలే సృష్టికి స్థితికి లయకు కారణమని ఆ అంఖ్య దర్శనం 1000 సంవత్సరాల క్రితమే వివరించింది. అశ్వత్థామకు తన తల్లి కృప ఇచ్చిన దివ్యరత్నం అతని నుదుటిపై ఉండేదని, అది అతన్ని సకల ఆపదల నుండి కాపాడిందని. కాని కృష్ణుడు దానిని తీసివేశాడని తక్కువ మందికి తెలుసు. పరమశివుడు ఒకప్పుడు మహాబోరుడి రూపంలో వచ్చి విభాండక మహర్షి కుమారులైన విషచంద్రుల భక్తిని పరీక్షించి వారికి మోక్షాన్ని ప్రసాదించాడని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. పవిత్రమైన గోదావరి నదికి కృష్ణనదికి దగ్గర సంబంధం ఉందని విష్ణువు వామనావతారంలో తన 2వ అడుగు వేసినప్పుడు ఆయన పాదం నల్లబడిన ప్రదేశం నుండి కృష్ణానది ఉద్భవించిందని ఒక నమ్మకం. బ్రహ్మదేవుని ఒక ఊపిరితో యుగాలు కల్పాలు ఏర్పడతాయని, మన కలియుగం ఆయన శ్వాసలోని ఒక చిన్న భాగం మాత్రమేనని ఇది కాలం యొక్క అనంతత్వాన్ని తెలియజేస్తుంది. ఆయుర్వేద మూలపురుషుడైన అగస్త్య మహర్షి కేవలం సముద్రం తాగినవాడు మాత్రమే కాదు, దివ్య ఓషధులను వైద్య రహస్యాలను భూమిపైకి తెచ్చాడని, అది మానవాళికి ఒక గొప్ప వరం. హిందూ ఆచారాలలో అత్యంత పవిత్రమైన పూర్ణ కుంభం కేవలం ఒక కుండ కాదని, అది సృష్టి గర్భానికి సకల దేవతల నివాసానికి సమస్త శుభాలకు ప్రతీక అని లోతైన ఆధ్యాత్మిక అర్థం. ఈ రహస్యాల 1000 సంవత్సరాల నాటి ప్రాచీన గ్రంథాల లోతుల్లో దాగి ఉన్న అరుదైన రత్నాల వంటి వివలికి తీసినప్పుడే వాటి కాంతి ప్రకాశిస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.